నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో బొమ్మల సత్రం బాలయూత్ గణేష్ ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా కాంచారా సినిమాలను కల్పించిన ఏలూరు ఖాళీ వేషాలు, అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం. పార్టీ కార్యాలయాలపై చిచ్చు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కార్యాలయాల స్థలాలపై పరస్పర వాగ్వివాదం, అర్ధాంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. నంద్యాలలో వినాయకుని నిమజ్జనంకు తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల చిన్న చెరువు కట్టెలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు సిద్ధం. పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల జిల్లాలోని బార్ లైసెన్సులకు లక్కీ డీప్ ద్వారా ఎంపిక. ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే చర్యలు తప్పవు. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నంద్యాల సమాచార శాఖలో 32 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ కె ఆంజనేయులు, వారి సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాల ఎస్పీజీ హై స్కూల్లో ప్రిన్సిపల్గా విధులు నిర్వహించిన జీవ లలిత పదవి విరమణ. ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు. మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య వివాదాస్పదం. చైర్పర్సన్ దురుసుగా మాట్లాడిన టీడీపీ కౌన్సిలర్లపై మాజీ చైర్పర్సన్ దేశం సులోచన ఆగ్రహం. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నిమజ్జనం రోజు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నంద్యాల రామ్నాథ్ రెడ్డి నగర్ 36వ వార్డులో గజాసాబ్ గజరాజ్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు చల్లా మధు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.